నరకవాసం అనే చందమామ కథ చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక వానరముగా జన్మించాడు. ఈ వానరం పేరు నందీయుడు. నందీయుడికి ఒక సోదరుడున్నాడు. సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాల్లో 80,000 కోతుల మందకు నాయకులుగా ఉంటూ ఉన్నారు. సందీయుడికి ఇంటి దగ్గర పోషించవలసిన తల్లి ఉన్నది. ఆమె పాపం అంధురాలు. నందీయుడు తమ్ముడు కలిసి రోజు వనాలలో దొరికే మంచి మంచి ఫలాలన్నీ పట్టుకువచ్చి మందలోని సేవకుల ద్వారా తల్లికి పంపేవాళ్ళు. అయితే ద్రోహులైన సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వక తామే కాజేస్తూ వచ్చారు. ఒకనాడు నందీయుడు తల్లిని చూడవచ్చాడు. చూసి ఆశ్చర్యపోయి, అమ్మా, ఏమిటిలా శుష్కించిపోయావు? తిండి లేనట్టుగా రోజు మేం పంపే ఫలాలు తినడం లేదా అని అడిగాడు. లేదు నాయనా, ఫలాలు లేవు, ఏమీ లేవు. తిండి ఉంటే ఎందుకిలా చిక్కిపోతాను అని చెప్పింది తల్లి. నందీయుడు బాగా ఆలోచించాడు. నిజం బోధపడింది. వెంటనే హిమాలయాలకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, తమ్ముడు, ఇంటి వద్ద ఉండి నేను అమ్మ పోషణ చూస్తాను. నీవు నాయకత్వం వహించి ఈ మందను ఏలుకో అన్నాడు. అందుకు చిన్నవాడు, అన్నయ్య, నీతో పాటు నేను ఇంటి దగ్గరనే ఉండి అమ్మ పోషణ చూస్తాను అన్నాడు. ఈ విధంగా ఇద్దరూ ఏకమనస్కులై ఇంటికి వెళ్ళారు. తల్లికి ఒక రావి చెట్టు కింద చక్కని బస అమర్చి ఆమెను 1000 కళ్ళతో కాపాడుతూ వచ్చారు. ఇదిలా ఉండగా ఒకానొక బ్రాహ్మణుడు తక్షశిలా నగరంలో ఖ్యాతి పొందిన గురువు వద్ద విద్యలు అభ్యసిస్తున్నాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత అతడు గురువు వద్దకు పోయి సెలవిమ్మని అనుజ్ఞ కోరాడు. ఆయన ఈ శిష్యుని చూసి, నాయనా, నీవు విద్యలు పూర్తి చేసుకున్నావు, సంతోషమే. నీది తీవ్ర స్వభావము. తొందరపడి ఎన్నడూ క్రూరమైన పనులు చెయ్యబోకు. తరువాత పశ్చాత్తాపపడినా లాభం ఉండదు. ఇదే నా ఉపదేశం అని చెప్పి దీవించాడు. బ్రాహ్మణ కుర్రవాడు గురువు వద్ద సెలవు తీసుకుని కాశీనగరం చేరుకున్నాడు. పెళ్ళి అయ్యింది. గృహస్థాశ్రమం స్వీకరించాడు. అతనికి ఏ విధంగానూ పొట్ట పోసుకోవడానికి దారి కనబడలేదు. అందుచేత విల్లమ్ములు చేతబట్టి బోయవాని వృత్తి అవలంబించాడు. జంతువులను, పిట్టలను వేటాడి వాటి మాంసం విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఎంత తిరిగినా బ్రాహ్మణుడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇక లాభం లేదని ఇంటికి మరలిపోతూ అతడు ఒక రావి చెట్టుకేసి చూశాడు. ఆ సమయాన చెట్టు వలవలో తల్లికి ఫలహారం పెట్టి స్థిమితపరిచి ఆమె వెనకనే నందీయుడు తమ్ముడు కూర్చొని ఉన్నారు. వాళ్ళు బోయవాడిని చూశారు. అప్పుడు చెట్టుకేసి చూస్తూ బోయవాడు ఉత్త చేతులతో ఇంటికి మరలడమేమిటని తలచి తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. నందీయుడు చూశాడు. వెంటనే తమ్ముడితో, అదిగో, వాడు మన తల్లికేసి బాణం గురిపెట్టాడు. ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. నేను పోయిన తరువాత ఆమెను నీవే రక్షించాలి అంటూ గబగబా చెట్టు దిగి వచ్చాడు. ఓయి బోయవాడా, మా తల్లిని చంపకు. ఆమె ముసలిది. ఆమెకు బదులు నన్ను చంపు అన్నాడు. అందుకు కఠినాత్ముడైన ఆ బోయవాడు సరేనంటూ నిర్దాక్షిణ్యంగా నందీయుణ్ణి బాణంతో కొట్టాడు. అయితే ఆ మాట మీద నిలబడక బోయవాడు నందీయుడు చనిపోగానే మళ్ళీ తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. ఇది కనిపెట్టి ఈసారి చిన్నవాడు దిగి వచ్చి తన అన్న చెప్పినట్టే చెప్పాడు బోయవానితో. సరే అన్నాడు బోయవాడు. నిర్దాక్షిణ్యంగా చిన్నవాడిని కూడా చంపివేశాడు. నాకు, నా కుటుంబానికి ఈ 2 కోతులు చాలు అని అనుకున్నాడు. కాని మరుక్షణంలోనే అతడి మనసు మారిపోయింది. వాడు దయమాలి ఏమాత్రం పాపభీతి లేకుండా బాణంతో తల్లి కోతిని కూడా కొట్టి కూల్చివేశాడు. ఈ విధంగా ఆనాడు చంపిన 3 కోతులను భుజాన ఉన్న కర్రకు వేలాడదీసి ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఊరి పొలిమేర చేరుకునేసరికల్లా పిడుగుపడి వాడి ఇల్లు కాలిపోతున్నదని, తన భార్య, 2 బిడ్డలు దానిలోనే ఉండిపోయారని తెలిసింది. ఈ మాట చెవిన పడేసరికి చెప్పలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఇంటికి పోయాడు. వీడు సాహసించి లోపలికి వెళ్ళేటప్పటికీ వాడు నించున్న చోట భూమి పటాలున బద్దలయింది. వాడు పాతాళానికి పోతూ ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నాడు.
నా గురువుగారు ఆనాడే చెప్పారు, క్రూరమైన పనులు చేయవద్దని, పశ్చాత్తాపపడిన లాభం ఉండదు సుమా అని. నే చేసుకున్న పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను అనుకుంటూ మరి కనబడకుండా నరకవాసానికి పోయాడు. కథ సమాప్తం. మహామల్లు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు ఒకప్పుడు శుంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు, వీరులు గల పరివారం ఉండేది. ఒకప్పుడు మహామల్లుడనే ఒక గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వేంచేశాడు. ఆయన దేశ దేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు, పతకాలు పొందినవాడు. నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి తోడా వేసుకున్నటువంటి మొనగాడు. మహామల్లు శంబల్ మహారాజు వద్దకు వెళ్ళి, మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్ళెవరైనా ఉన్నారా? ఉంటే సరే, లేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమి చెప్పను రాజుకు తోచింది కాదు. వెంటనే మంత్రి లేచి, దీనికేమున్నది ప్రభు, మన ఆస్థానంలో ఉంటూ ఉండే చండ ప్రచండు గుండుమల్లు గారికి ఈ లోకంలో సాటి ఎవరు? వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా, ఎల్లుండి పాటికి రానే వస్తారు. వస్తూనే ఈ మహామల్లు గారికి బదులు చెబుతారు అన్నాడు. వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస ఏర్పరిచారు. మహామల్లు బసలో కూర్చున్నాడే గాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి మనస్సు అదొకలాగా మారిపోయింది. పరిచారికులను చేరబిలిచి ఆ గుండుమల్లును గురించి భోగట్టాలు అడిగాడు ఆత్రంతో. అందుకు పరిచారికలు, ఆయనేనండి ఇక్కడి మల్లులందరికీ గురువు, వారు యోగ సాధనలో ఉంటారు. తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరు పోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా బయటికే రారు అని చెప్పారు. మరునాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం నిర్మించారు. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. ఇది చూసి ఆశ్చర్యపడి, ఇది ఏమిటి అని అడిగాడు మహామల్లు. అందుకు సేవకులు, ఏమున్నదండి, మా గుండుమల్లు గారు దయచేస్తారు. వారు సామాన్యుల, మామూలు గుమ్మం సరిపోదు వారికి, అందుకనే ఆ సింహద్వారము ఆ భవనమును అని బదులు చెప్పారు. ఇల్లు కట్టే పని వాళ్ళతో మేస్త్రి, అరే బాగా గట్టిగా దిమ్మిక కొట్టండి, మన గుండుమల్లు గారు అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది సుమా, జాగ్రత్త అంటూ హెచ్చరించసాగాడు. మహామల్లు చూస్తూ ఉండగానే గంగాలాలతోనూ బండ్లతోనూ వెన్న, బాదం పప్పులు, వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి. ఈ అట్టహాసమంతా పరిశీలనగా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు. ఆ మరునాడు గుండుమల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారని నగరమంతటా మారుమోగింది. అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా 28 గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన సారటు వచ్చి భవనం వాకిట నిలిచింది. పరివారమంతా చెండ ప్రచండ గుండుమల్లుగారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు. మల్లుగారికి స్వాగతం ఇవ్వడానికని మహారాజుగారు స్వయంగా ఆ సారటు వద్దకు వచ్చారు. మహామల్లుగారికి గుండుమల్లుగారిని పరిచయం చేద్దామని మంత్రి ఆయన బసకు వెళ్ళి చూశాడు. ఏమున్నది అక్కడ? బస ఖాళీ. బిరుదులు వహించిన ఆ మహామల్లుగారు ఎప్పుడు ఎలా మాయమయ్యారో ఎవ్వళ్లకు తెలియనే తెలియదు. కథ సమాప్తం. శుభం.